అనవసరమైనటువంటి ఆచారాలు, అనవసరమైనటువంటి పద్ధతులు అనేవి ఉండవు దేవుని ఆజ్ఞల దగ్గరికి వస్తే. సో అలా దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని మతంగా మారుస్తున్నారు, చాలా బలంగా మతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మార్గాన్ని. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గా భారతదేశ చట్టం ఒకటి ఉంది, మనకు అర్థం కావడం కోసం చెప్తాను. చట్టం ఎప్పటికీ కాదు మతం. ఆ చట్టాన్ని భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని మతం అని ఎవరైనా అనగలరా? ఎందుకంటే అందులో ఉన్నాయి కేవలం ఆజ్ఞలే. అలాగే ఇది ప్రపంచానికి చట్టం. దీన్ని మతం అనకూడదు, మతం అనరాదు, మతంగా మార్చరాదు. ఎప్పుడు మతంగా మారుతుంది అంటే అమృతంలో ఒక చుక్క విషం పోస్తే విషపు నీళ్లు అన్నట్టు పరిశుద్ధమైన దేవుని మాటలలో మానవ పద్ధతులను, మానవులు కల్పించేటటువంటి ఆచారాలను ఇందులో జొప్పిస్తే అదేమైపోతుంది అని అంటే కల్పితమైపోతుంది. దాంతో పాటుగా అదొక మతంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, అనేక మతాలు, ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలలో ఏం జరుగుతుంది అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు ఇవ్వడం. దేవుని మాటలు కలిగిన ఏకైక మార్గం, ఏకైక పుస్తకం బైబిల్. అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ పుస్తకం.